ఈ నేతల నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా తరఫున మదనపల్లి సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, తర్వాత సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు వస్తానే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. కార్యక్రమం ప్రారంభించబడుతుంది. డిసైడ్ అయిపోతావా? జిల్లా స్థాయి కార్యక్రమానికి మన ప్రియతమ శాసనసభ్యులు మన ప్రజా కలెక్టర్ ఎన్ భరత్ కుమార్ గుప్తా గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాబట్టి మీ కష్టాలు తెలుసుకొని ఈ రోజు మీరు ఆత్మహత్యలు చేసుకోకూడదని, ముడి సరుకులు గిట్టుబాటు ధర లేకపోయినా మీరు చేసిన ప్రతి అప్పు కూడా తీర్చుకోవాలని, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, కూటికి లేక గుట్టకి లేక విద్యలేక దూరమైన మీ అందరికీ కూడా మీ కష్టాలు తీర్చాలని జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఈ రాష్ట్రంలో రాజశేఖర తర్వాత ఎవరు ప్రవేశపెట్టిన పథకాన్ని ఈ రోజు ప్రవేశించి అధికారపూర్వకంగా అనంతపురం జిల్లాలో మన ధర్మవరంలో ఈ రోజు మరి అక్కడ ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మన యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావాల్సిన వారు, సీఎం గారు మీటింగ్ పోయినారు కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నారు. కానీ వారి తరపున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ప్రోగ్రామ్ కి విచ్చేసిన చేనేత కార్మికులందరికీ నమస్కారం. మనకు తెలిసిందే ఈ పథకంలో సంవత్సరానికి 24,000 ఆర్థిక సహాయం చేస్తున్నాము. అది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత మదనపల్లిలో హౌస్ సైట్స్ కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ మనం అపార్ట్మెంట్స్ G+2 కాకుండా అపార్ట్మెంట్స్ లేకుండా మన హౌస్ సైట్స్ ఐడెంటిఫై చేశాము. సో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేనేత కార్మికులందరికీ కూడా ఒకే చోట ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఈ చేనేత కార్మికుల గురించి మల్లేశం అనే మూవీ చూసిన తర్వాత చాలా అవేర్నెస్ కానీ అవగాహన కానీ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ని నాకు చేసినందుకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వేదిక మీద ఆసనులైన గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నవాజ్ బాషా గారికి, సబ్ కలెక్టర్ గారికి, నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, నేతన్నలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలుసు. ఒకటి, నేతల నేస్తం ప్రారంభోత్సవం. సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రతి ఒక్క అర్హుడైన నేతన్నకు ఇవ్వాలని మన నాయకుడు చెప్పిన తర్వాత ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. రెండోది, అది హామీ చేసిన తర్వాత దాన్ని అమలుపరిచిన నాయకుడి పుట్టినరోజు. మనమంతా మనసారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిగా మీ అందరినీ కోరుతున్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా మాట్లాడినప్పుడు ఒక రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఏవైనా అర్హులు ఎవరైనా ఒకవేళ వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని మేము చేస్తాము. దానిలో కూడా అర్హుల జాబితాలో కూడా టెలిఫోన్ నంబర్లు కానీ, IFSC కోడ్స్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ ఏవైనా మిస్ మ్యాచ్ ఉంటే ఖచ్చితంగా మా హ్యాండ్లూమ్స్ జౌళి శాఖ వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని సరిచేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రైతు నేస్తం కూడా మీలో కొత్త గొప్ప మంది అర్హులు ఉండింటారు. ఆ అర్హుల్లో మీకు ఆధార్ కార్డు మీకు లింక్ అయిన ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు గత 3 నెలలుగా వాడకపోతే
ఈ జమ చేసిన డబ్బు మీ అకౌంట్లో పోయి చేరదు. ఒకవేళ ఏదైనా మీకు అలా డబ్బు జమ కాకపోతే మా రిక్వెస్ట్ ఏమంటే మీరు దగ్గరలో ఉండే మీ ఏదైతే ఆధార్కి అనుసంధానపరిచిన బ్యాంక్ ఖాతా ఉందో దానిలో వెళ్ళి ₹1 ₹10 మీరు జమ అయినా చేయండి, లేదు విత్డ్రా అయినా చేయండి. దాని ద్వారా మీకు మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది. మీ అందరికీ తెలుసు భూమి షార్ట్ ఇక్కడ మనకు దాదాపు మదనపల్లి మున్సిపాలిటీలో కానీ మదనపల్లి చుట్టుపక్కల కానీ దాదాపు 5,000 నుంచి 6,000 ఇల్లు కావాల్సి వస్తుంది. వాటన్నిటికి కూడా మేము ముఖ్యంగా మొట్టమొదటిగా అపార్ట్మెంట్లు వేద్దాం అనుకుంటే గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా గారే లేదు ఖచ్చితంగా వీరికి ఫ్లాట్లు ఇవ్వాలి అని వారు చెప్పడం, దానికి అనుగుణంగానే మేము కష్టపడుతున్నాము. భూములన్నీ కూడా మీరు చెప్పినట్లు నేతన్నలకు ఒకే చోట అవన్నీ కూడా మేము సంబంధిత నాయకులతో కానీ గౌరవ శాసనసభ్యులు వారి గైడెన్స్లో కానీ మేమంతా దాన్ని ప్లాటింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ వారి కోరిక మేరకు దగ్గరే వేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి. రెండో విషయం దాంట్లోనే ఇంకో హౌసింగ్ సంబంధించి ఇంకో విషయం మీరు చెప్పడము, ఏదైనా వీలైతే 1 సెంట్ కాకుండా ఎక్స్ట్రా ఏదైనా మనకు అదనంగా షెడ్ వేసుకోవడానికి ఏమైనా వసతి ఉందా అని చెప్పేసి అది ప్రస్తుతానికైతే లేదు. కానీ మీరు చెప్పింది చాలా మంచి విషయం అండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా ఇది తీసుకొని పోవడం జరుగుతుంది. శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ప్రయత్నిద్దాము ఖచ్చితంగా. ఒకవేళ మనకు శాంక్షన్ అయితే చాలా మంచిదే, మేము దానికంటే కూడా మేము తయారవడం జరుగుతుంది. అందరికీ ఈ 24,000 రూపాయలు ఏదైతే పడుతుందో దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నవాజ్ బాషా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ నేతన నేస్తం విష్ చేసిన గౌరవైన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన సబ్ కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, అలాగే నా ముందున్న అక్కలకు, చెల్లెమ్మలకు, అన్నలకు పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకోటి ఈరోజు గొప్పగా ఏమంటే మన ముఖ్యమంత్రి గారి జన్మదినం శుభాకాంక్షలు. మీ అందరూ తెలిసిందే ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే మాట ఇస్తే మడమ తిప్పకుండా ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తెలియజేసుకోవాలి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ భారతదేశంలో 6 నెలల్లోనే చెప్పిన పథకాలు అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరు తెలియజేసుకోవాలి. ఎన్ని పథకాలు అని చెప్పాలా మీకు? అమ్మబడి పథకమా, రైతు భరోసానా, పెన్షనా, ఏ మాట చెప్పినాడో మేనిఫెస్టోలో అవన్నీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ధర్మవరంలో మీ అందరికీ నేను నెలకు 2,000 రూపాయలు ఇస్తాను రెడ్డి గారు చేస్తున్నారు. మనమందరం ఆయన రుణపడి ఉండాలా. ఇక్కడ కూడా మదనపల్లిలో ఇంతకు ముందు మీ అందరూ తెలిసిందే, గత ప్రభుత్వంలో అందరూ వాళ్ళకు కావాల్సిన మనుషులకు వాళ్ళు ఏదో ఒక ఇంట్లో కూర్చొని వీళ్ళ పేరు రాయండి వాళ్ళ పేరు రాయండి అని చేసిన ప్రభుత్వం. ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి పంపించి ఎంతమంది అర్హతలు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఈ నేస్తం అందుబాటులో రావాలని చెప్పి ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే 5,841 మందికి ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ తెలిసిందే, ఎక్కడ కూడా మాట ఇస్తే మాట తప్పకుండా ఏది కూడా నీతి నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా మాట చెప్తే మాట మీద ఉంటాం. మీరు అందరికీ ఎప్పుడు కూడా పనిచేస్తాం, మీకు ముందుకు పెట్టేస్తాం, మీరు ఏమి అడిగితే కూడా చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈసారి మీరందరూ మా పైన నమ్మకం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నన్ను
అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అన్న గెలిపించిన దానికి మీకు ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.